సబ్బవరం మండలంలో గల తబవానిపాలెం, అమృతాపురం రెవెన్యూ పరిధిలో గల మేఘాద్రిగడ్డ పోరంబోకు భూమిలో ఆక్రమణలు, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ గర్భంలో క్రయ విక్రయాలు తొలగించాలని ఆ గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇక్కడ ఆక్రమణలపై అనకాపల్లి జిల్లా కలెక్టర్, సబ్బవరం తహసీల్దార్, ఇరిగేషన్ శాఖ అధికారులకు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేశామని పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి తబవానిపాలెం రైతు గొర్లి దేముడుబాబు మీడియాతో మాట్లాడుతూ, తబవానిపాలెం సర్వే నంబర్ 142, 143లను ఆనుకొని ఉన్న మేఘాద్రిగడ్డ పోరంబోకు భూమిలో విద్యుత్ ఉద్యోగి బోకం జగ్గారావు అనే వ్యక్తి సుమారు 300 అడుగుల మేర తన జిరాయితీ భూమిలో కలిపి ఆక్రమిస్తున్నాడని తెలిపాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ లెక్క చేయకుండా ఆక్రమణలు చేపట్టి రైతులకు ఛాలెంజ్ విసరటం ఎంతవరకు న్యాయమన్నారు. తమ రైతుల విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ సహాయ ఇంజనీర్ కార్తీక్ స్పందించి ఈ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ భూమిలో రీసర్వే చేస్తామని హామీ ఇచ్చినట్టుగా రైతు దేముడుబాబు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆక్రమణలకు చేసిన రైతు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ గర్భంలో భూమిని కొనుగోలు చేసి సాగు చేస్తూ పొలం గట్లు తయారు చేయడం చూపించారు. దీనిపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇది ఈ చెరువు మాకు తాతండ్రుల నుంచి చెరువు ఉండేది. ఈ గడ్డ కొట్టుని ఇప్పుడు కబ్జా చేసేసి చెరువులకి నీరు వెళ్ళకుండా గడ్డ కోచేసి మా పొలాలు 70-80 మంది రైతులు ఉన్నాం. రైతుల పొలాల మీదకి ఈ నీరు వెళ్ళిపోవడం వల్ల ఆల్రెడీ 2-3 దిక్కలు కొట్టేసింది. ఆల్రెడీ కలెక్టర్ గారు ఇది తవ్వానపాలెం సార్, తవ్వానపాలెం రెవెన్యూ, తవ్వానపాలెం చింతగట్ల చెరువుకి 2 చెరువులకి వెళ్తుంది దీని నుంచి మాకు నీరు. తర్వాత ఇది మా గడ్డ మా తాతండ్రుల నుంచి గడ్డలకు టాటర్లు రావడం, ఆ మీద పొలాలకు వెళ్ళడానికి మాకు బాగా తోట ఉండదు. తోవాది లేకుండా మొత్తం కోచేస్తారు. కరెంటు బోర్లు కూడా కళింగ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కళింగ మీద వేస్తారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది పడుతుంది. 70-80 మంది రైతులకి పొలాల మీదకి ఈ గడ్డ మాకు ఎక్కేస్తుంది. ఆల్రెడీ మొన్న వర్షాలకే 2-3 దిక్కులు ఎక్కేసింది. ఇది పూర్తిగా మాకు మేము ఇన్ఫర్మేషన్ అందరికీ ఇచ్చాం. ఎవరు ఆక్రమించారండి? లైన్ మ్యాన్ జగ్గారావు అని. కరెంట్ వాళ్ళ చేతిలో ఉంది కనుక గడ్డలో కూడా ఇరిగేషన్ దీంట్లో కూడా వాళ్ళు బోర్లు వేసారు. బోర్లు వేసి లైట్లు వేసి సోలార్ చూడండి సార్, ఒక కట్టు మీద కూడా వేసి చేశారు. బోకం జగ్గారావు. సుమారు ఎంత ఆక్రమించి ఉంటారు? ఇంచుమించి సుమారు 50 సెంట్ల వరకు ఉంటుంది. కిందది అంతా డాము రెండో రైతులకి ఎంతో కొంత పావలా పరకు ఇచ్చి డాము భూమి కూడా కొనుగోలు చేసి మొత్తం ఇంకా రైతుల వాళ్ళు కిందకి దిక్కుంటా దాన్ని మొత్తం వరకట్టేస్తాం. ఇప్పుడు అది డ్యామ్ గర్భంలోకి వస్తుంది. అది అంతా డామే సార్, మొత్తం డాము. అది మరి ఎలా తాతండ్రులాడు 150 ఇచ్చి డాము ఇరిగేషన్ కొనుక్కుంది. డాము వాడు కొనుక్కుంటే ఈవేళ గేదెలు పశువులు వెళ్ళకుండా కిందకి వెళ్ళకుండా మొత్తం అంతా రైతులకి రెండోసారి మళ్ళీ ఇతను కొంటాను సార్. కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఇరిగేషన్ ఏఐ గారికి ఇచ్చాము. ఎవరైనా వచ్చి చూసారా? ఏఐ గారు వచ్చి చూసారు. మేము సర్వే నెంబర్కి పెడతామని చెప్పారు. సర్వేకి అప్లై చేసామని ఎంఆర్ఓ గారికి రిప్లై ఇచ్చామని చెప్పారు. మరి చూస్తాం. ఈ లోపల మళ్ళీ ఆపమని చెప్పారు వాళ్ళు. ఏఐ గారు వచ్చి చెప్పినా సరే మళ్ళీ నన్ను ఆదివారం నాడు శనివారం నాడు కలిపి 2 దిక్కులు మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ తెచ్చి కట్టు మీద వేస్తారు. ఎంతమంది రైతులు కంప్లైంట్ ఇచ్చారు? 70-80 మందికి రైతులు కంప్లైంట్ ఇచ్చాం సార్. సంతకాలు చేసి కూడా ఎంఆర్ఓకి ఇచ్చాం, ఆర్ఐ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం.